బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ పనులు జరిగాయి. ఇది నిర్ణయం రాష్ట్ర సంబంధించి, అవి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే, అంతకుముందు ఇప్పుడు 120 రోజులే పని, ఇంతకుముందు 100 రోజులే పని. ఇప్పుడు ఈ పేద ప్రజలకు ఏంటంటే 125 డేస్ ఇది చేసుకోవచ్చు. ఈ 2 పంటలకు సంబంధించి దాదాపు 80 రోజులు 60 రోజులు ఆ పని చేసుకోవచ్చు. మళ్ళీ 10 రోజులు మరి కంప్లీట్గా 1 మంతే కాదు కదా, వ్యవసాయ పని కూడా చేసుకోవచ్చు. అంటే ఉపాధి కూలీల ఆదాయం రెట్టింపు అవుతుంది. అంటే ఒక్కొక్క ఉపాధి కూలీ చేసేటువంటి ఒక పేద ప్రజలకు 200 రోజులు ఇలా ఉపాధి దొరుకుతుంది. 200 రోజులు ఉపాధి దొరుకుతుంది వాళ్ళకు, వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుంది వాళ్ళకి. దాంతోపాటు ఇంతకుముందు ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి దాని టైపిస్ట్ కానీ, క్లర్క్ కానీ, సూపర్వైజర్ కానీ, వీటికి సంబంధించి కేవలం 5% ఉండే. ఈ 5% వల్ల 6% ఉండే. దీనివల్ల ఏమవుతుందంటే, అవి సరిపోకపోవడం వల్ల అక్కడ కొంతమంది అధికారులు ఈ ఉపాధి కూలీకి సంబంధించి ఆ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో వాస్తవానికి గెలిచి 9% దీని నుంచి వచ్చే 9% నిధులను ఇలా 5 నుంచి 9%కి ఈ నిధులు పెంచడం జరిగింది. దాని అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు సంబంధించి. ప్లస్ ఈ ఉపాధి ఈ విబిజీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆజమాయిషీ ఉండదు. పనిల నిర్ణయం కానీ, పని దినాల వెసులుబాటు విషయంలో కానీ, ఈ నిర్ణయాలన్నీ కూడా గ్రామ ప్రజల యొక్క అభిప్రాయం, గ్రామ సభల యొక్క అభిప్రాయం. ఎక్కడ కేంద్ర ప్రభుత్వము డామినేట్ చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ ఎక్కడ ఉండదు. కేవలం కేంద్ర ప్రభుత్వం గైడ్ చేస్తుంది అంతే తప్ప పనుల నిర్ణయం కానీ, పని దినాల నిర్ణయం కానీ, వెసులుబాటు విషయంలో కానీ గ్రామ ప్రజల యొక్క, గ్రామ సభల యొక్క తీర్మానాల మేరకు మాత్రమే జరుగుతాయి. ఇది వాస్తవ విషయం. దీనిలో కాంగ్రెస్ పార్టీకి ఏం తప్పు కనిపించిందో అర్థం కాలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు వస్తుంది? బీజేపీ ఎన్డీఏ ఇతర ప్రభుత్వాలనే ఎందుకు సమస్య వస్తున్నది? వీళ్ళు చేసే పోరాటానికి ఎక్కడన్నా ప్రజలు గుర్తిస్తుండ్రా? వీళ్ళకి సపోర్ట్ ఇస్తుండ్రా? ప్రజలకు కావాల్సింది పని, ప్రజలకు కావాల్సింది ఉపాధి. ఉపాధి తగ్గుతుందా? తగ్గుతలేదు. ఉపాధి పని దినాలు తగ్గినాయా? పని దినాలు పెరిగినాయి, ఉపాధి పెరిగింది. దాంతోపాటు వెసులుబాటు వచ్చింది, 200 రోజులు పనిచేసే అవకాశం వచ్చింది. దీంతోపాటు రైతులకు, వ్యవసాయ రైతులకు దీని ద్వారా ఒక ఫాయిదా వాళ్ళకు. రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు. రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు దీని ద్వారా. ప్లస్ రాష్ట్రానికి 340 కోట్లు అదనంగా వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ రైతు ఉపాధి కూలీలకు 120 రోజులు ఇవ్వాలని వ్యతిరేకిస్తుందా? వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్లు రావడానికి వద్దంటారా? అసలు ఈ స్కీమే వద్దంటారా? చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశం పక్కబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గొడవలు చేస్తాం, మేము బహిరంగ సభలు పెడతామంటే ఈ స్కీమ్ మీకు కావాలన్నా వద్దా? మీకు వద్దంటే చెప్పండి, ప్రజల దగ్గర మేము పోతాం. విబిజీ పథకం తెలంగాణ రాష్ట్రానికి కావాలన్నా వద్దా? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పేరు మార్చిరు, పేర్లే ఉంటుంది. పేర్ల ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, బాంబే స్కీమ్,
వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకము వాంబే పేరుతో ఉన్నటువంటి స్కీమ్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వెంటనే వాల్మీకి చేశారు, అంబేద్కర్ గారి పేరు చేశారు, ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు. ఇందిరా ఆవాస్ యోజన అంబేద్కర్ అని మీరు అవమానించినట, మీరు వాల్మీకిని అవమానించినట. ఇలా బేగంపేట ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరుండే తీసేసి ఏం పెట్టారు మీరు? వాళ్ళు పెడతాను పెట్టి ఏం చేశారు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు మీరు. అంటే ఎన్టీఆర్ అవమానించినట. ఇట్లా అనేక స్కీమ్లకు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఈ డూబ్ గాంధీల పేరు పెట్టుడు. బయటికి చెప్తే మళ్ళీ గాంధీ, ఇందిరాగాంధీ, అలా ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా గాంధీ మిగిలిన వీళ్ళందరూ గాంధీ వారసులు కాదు. గాంధీ పేరు పెట్టుకున్నటువంటి గాంధీని అవమానించిన వ్యక్తుల కుటుంబం ఇదంతా కూడా. ఇలా గాంధీ, మహాత్మా గాంధీ